కడపలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. చిన్నచౌకు సమీపంలోని భాగ్యనగర్ కాలనీ, మృత్యుంజయకుంట, శంకరాపురంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ జనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాకుపూసిన అయిన తర్వాత కూడా ఊరు దీన్ని పట్టించుకోవడం లేదు. ఎవరు ఏది ఎప్పటికెప్పుడు చేసినా కూడా మేము ఇన్నేళ్ళ మట్టి ఇక్కడే వర్షం వచ్చే నడమలోతో తిరగాల్సి వస్తుంది. మళ్ళీ సిటీలో అయినా కూడా పరిస్థితి పట్టించుకోవడం లేదు. చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాబ్లం ఉంది. దీనికి ఏదైనా సరే ఒక శాశ్వత ప్రాతిపదిక మీద పరిష్కారం కనుగొని తర్వాత దాన్ని వార్ ఫుటింగ్ మీద యుద్ధ ప్రాతిపదిక మీద ఇది చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున చూసాం స్వయంగా, అంటే నాతో పాటు ఎంహెచ్ఓ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు అండ్ ఇంజనీర్స్ కూడా వస్తున్నారు. బట్ ఏదేమైనా వీళ్ళకు మాత్రం ఈ ఏరియా వాళ్ళకు భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకూడదని మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాం.